మీరు కలిపి చెప్తున్నారని అన్నా. లేదు, ఒకసారి శ్వేతపత్రం పుస్తకం ఒకసారి తీసుకోమని చెప్పండి అధ్యక్ష. అది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం, ఆర్థిక శాఖ అప్పుడు ప్రవేశపెట్టినప్పుడు ఆ తర్వాత 3 నెలలు ఇంకా రాలే మాకు. అప్పటికి ఆ 3 నెలల కంటే ముందే కదా ప్రవేశపెట్టింది ఇది. ఆ ప్రవేశపెట్టినప్పుడే మేము ఇచ్చింది దీంట్లో చాలా స్పష్టంగా అవుట్ స్టాండింగ్ డెట్ 6,71,757 కోట్లని ఇచ్చాం. రాబోయే 3 నెలల్లో మేము చేసే అప్పుని దాంట్లో యాడ్ చేయలేదు. సో మీరు అది కూడా యాడ్ చేసి 6,71,757 కోట్లు అని చెప్తున్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. తర్వాత దీంట్లో మళ్ళీ మేము డీటెయిల్గా నేను చెప్పిన దాంట్లో కూడా చెప్పాను, శ్వేతపత్రమే కాకుండా ఇప్పుడు కూడా చెప్తూ దీంట్లో అవుట్ స్టాండింగ్ డెట్ యాజ్ ఆన్ 1/12/2023 అని చాలా స్పష్టంగా చెప్పాను. దాంట్లో 6,71,757 crores. సో శ్వేతపత్రం మేము ఇచ్చిన పుస్తకంలో అదే, అప్పుడు ప్రజెంట్ చేసినప్పుడు పెట్టింది అదే, ఇప్పుడు చెప్పేది కూడా అదే అధ్యక్ష. సో హరీష్ రావు గారు ఇవన్నీ వదిలేసి అది చెప్తాం మాకంటే ముందు మాకు ఇంత వారసత్వంగా వచ్చింది మేము ఎప్పుడు కాదనలేదు అధ్యక్ష. ఏం చెప్పాము మొన్న చెప్పినప్పుడు కూడా మేము ఏం చెప్పాము, రాష్ట్ర విభజన జరిగేటప్పటికి 6,400 కోట్లు ఉండేది అప్పు అను, ఆ ఇంట్రెస్ట్ కట్టడానికి 10,000 మీ పాలనకు వచ్చేవారికి అది 66,000 కోట్లు అయిపోయింది అప్పు కట్టేది. ఎందుకు 6,400 నుంచి 66,400 ఎందుకు పెంచారని అడిగాం. అట్లాగే మీరు అప్పుడు వారసత్వంగా వచ్చింది మేము అది కూడా చెప్పాం కదా, చాలా సందర్భాల్లో చెప్పాం. అప్పుడు ఉన్నటువంటి అప్పు ఎంత ఉంది, తర్వాత మీరు వచ్చిన తర్వాత ఎంత చేసింది అన్నీ క్యాల్కులేట్ చేసే ఆ లక్షల కోట్ల అప్పు ఎంత చేశారో చెప్పాం. దాన్ని వదిలేసి ఇప్పుడు మళ్ళీ పాతది అంత ఉంది, తర్వాత మీరు వచ్చిన తర్వాత ఎంత చేశారు, మేము ఎంత చేయలేదు అసలు అని మళ్ళీ చాలా కన్వీనియంట్గా సభను తప్పుదోవ పట్టించడం కోసం చాలా సిస్టమాటిక్గా కన్వీనియంట్గా ఈ ట్రైంగ్ టు మిస్గైడ్ ది హౌస్ వన్స్ అగైన్, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. నేను హరీష్ రావు గారు చెప్తా ఉన్నాను, మీరు ఒప్పుకున్నారు ఇందాక ఏదో గ్యారంటీస్ సంబంధించి ఆర్బీఐలో మేము ఇచ్చిందనే వాళ్ళు చూపించారు. సరే అది మీ లెక్క ప్రకారం ప్రభుత్వమే కట్టాలి కాబట్టి అది కరెక్టే అని ఒప్పుకున్నారు, అది సంతోషం. అట్లా ఇవి కూడా మీరు ఒప్పుకోవాల్సింది, ఇవి కూడా ఆన్ రికార్డు ఉన్నాయి. ఏం మేము ఆకాశం నుంచి తీసుకొచ్చి ఇచ్చినవి కాదు అధ్యక్ష. అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం లోన్ 3,89,673 crores అనేది చెప్పాం. ఇంక్లూడ్స్ ఏంటి జనవరి మార్చ్ 2024 అప్పులు ఎందుకంతా అది అంటే బిఈలో వస్తుంది, ఆ సమాచారం కూడా ఇస్తాం మీకు. మేము ఒక్క రూపాయి కూడా మేము దాయం, మీలాగా ఏంటి సత్యదూరమైన సమాచారాన్ని సభకి ఇవ్వండి దయచేసి. స్పీకర్ సార్, ఇప్పుడు రెండైతే క్లియర్ కదా అధ్యక్ష. వారసత్వంగా 72,000 కోట్ల రూపాయల అప్పు, ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అప్పు మాకు వారసత్వంగా వచ్చింది, అది బీఆర్ఎస్ ఖాతాలో ఎట్లేస్తారు? ఒకటి. 2, 11,609 కోట్లు కార్పొరేషన్లకు గ్యారంటీ రూపంలో వారసత్వంగా వచ్చిన అప్పు, అది బీఆర్ఎస్ ఖాతాలో ఎట్లేస్తారు? 2. 3, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి అవసరము లేనటువంటి అప్పు, అది 1,54,876 కోట్లు ఉంది. ఇవన్నీ తీసేస్తే కరోనా సమయంలో తీసుకున్న ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్న అప్పు, ఉదయ అప్పుల బాధ్యత, గ్రాంట్ల రూపంలో రావాల్సిన అప్పు కేంద్రం అప్పు రూపంలో ఇవ్వడం, అన్నీ కలిపితే కూడా 4,17,000 కోట్లు మాత్రమే. అచ్చంగా బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించవలసిన అప్పు కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. అంటే ఈ 4,17,000 కోట్ల అప్పును కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే బయట వెళ్ళి ఏం చెప్పారు అధ్యక్ష? బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల అప్పు చేసింది, 7 లక్షల కోట్ల అప్పు చేసిందని గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేయడాన్ని నేను తప్పుపడతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, అసెంబ్లీలో మొన్న మీరు ఇచ్చిన సమాధానం కానీ ఇవాళ ఇచ్చిన మీరు పేపర్ ప్రకారంగా నేను చాలా స్పష్టంగా మీ అప్పు 1,27,708 కోట్లు. ఇవాళ ఒక్క సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు 1,27,708 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పు 4,17,000 కోట్లు. అంటే 4,17,000 10 ఏళ్లల్లా, ఒక్క సంవత్సరం 1,27,000. ఇప్పుడు ఎవరు ఎక్కువ అప్పులు చేస్తున్నారు?
మీరు 10 ఏళ్లలో మేము 4-17 చేస్తే 5 ఏళ్లలోనే మీరు 7 లక్షల కోట్లు చేస్తున్నారనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అని నేను అడుగుతా ఉన్నా. స్పీకర్ సార్ ఐఎమ్ సారీ సార్, నాకే ఇబ్బందిగా ఉంది అధ్యక్ష పదే లేచి వాడిని కరెక్ట్ చేయటానికి. ఐఎమ్ రియలీ ఫీలింగ్ సారీ ఫర్ ఇట్. ఇంత బ్లేటెంట్గా సభను తప్పుదో పట్టించడం కరెక్ట్ కాదు. అది మేము 1,00,000 కోట్లు అప్పు చేశారు అసలు కట్టింది 1,18,000 కోట్లని నేను లెక్క చెప్పాను. 1,18,364 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన అప్పులకు సంబంధించి మేము బ్యాంకులకి వాళ్ళకి వీళ్ళకి అప్పు అసలు అన్ని కలిపి వడ్డీ కలిపి కట్టిన డబ్బు 1,18,364 కోట్లని అన్నిసార్లు చెప్తే అది వదిలేసి ఇంకా మీరు 1,00,000 కోట్లు అప్పు చేశారు 1,00,000 కోట్లు అప్పు చేశారు. ఏంది కట్టిందాన్ని నేను చెప్తా ఉన్నాను మీకు. కట్టిందాన్ని మీరు చూడరా? మీలాగా అప్పు చేసి అడ్డగోలు ఖర్చు పెట్టలే. మీరు చేసిన అప్పులు